అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇక బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. రౌండ్ కు ప్రశాంత్ కిషోర్ ఆధిక్యం పెరుగుతూనే ఉంది. అయితే 11వ రౌండ్ తర్వాత కూడా లీడ్ లో ప్రశాంత్ కిషోరే కనిపిస్తున్నారు. దాదాపు 6,419 ఓట్ల ఆధిక్యంలో జన సూరజ్ పార్టీ అధినేత కనిపిస్తున్నారు ప్రశాంత్ కిషోర్. రెండో స్థానంలో చూస్తే బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ కనిపిస్తున్నారు. అయితే ఈసారి ఊహించని విధంగా జన సూరజ్ పార్టీకి భారీగా ఓట్లు పడ్డాయి. ఇదే ట్రెండ్ గనక చివరి వరకు కొనసాగితే ప్రశాంత్ కిషోర్ గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలో ప్రశాంత్ కిషోర్ నించున్నారు. బంకిపూర్ లో వరుసగా గెలుస్తూ వస్తున్నారు ఆయన. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ బంకీపూర్ లో వరుసగా గెలుస్తూ వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉన్న ఈ తరుణంలో ఇక్కడ బీజేపీ కంచుకోటను ప్రశాంత్ కిషోర్ బద్దలు కొడతారా అనేటువంటి క్వశ్చన్ కూడా ఇప్పుడు ఉత్పన్నమవుతుంది. రౌండ్ కు ఉత్కంఠ పెరుగుతూ వస్తుంది. ఇప్పటి వరకు గనక చూసుకుంటే ప్రశాంత్ కిషోరే లీడ్ గా కనిపిస్తున్నారు ప్రతి రౌండ్ లో కూడా. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. అయితే వెంకట్, ప్రస్తుతానికి అక్కడ కౌంటింగ్ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది? ప్రస్తుతానికి ఏ రౌండ్ కౌంటింగ్ జరుగుతోంది? ఇక్కడ అంటే ఇప్పుడు బంకీపూర్ నియోజకవర్గానికి సంబంధించి మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగానే ప్రశాంత్ కిషోర్ కొంత వ్యూహాత్మకంగా అడుగులు వేశారు అనేటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమవుతోంది. అంటే ముందు నుంచి కూడా అంటే ఉప ఎన్నిక అనివార్యమైన నాటి నుంచి ఆయన వేసినటువంటి అడుగులు చాలా జాగ్రత్తగా కనపడినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా స్థానిక ఓటు బ్యాంకును తన వైపుకు తిప్పుకునేటువంటి విషయంలో ముఖ్యంగా ఎక్కడెక్కడైతే కొంత అంటే వెనకబడినటువంటి ప్రాంతాల్లో కానీ లేదంటే యువత ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆయన నిర్వహించినటువంటి ప్రచారం కానీ అక్కడ ప్రజలతో ఆయన మమేకమైనటువంటి విధానం కానీ ఇవన్నీ కూడా చాలా ఆశ్చర్యపరిచినటువంటి అంశం. జాతీయ స్థాయిలో పెద్ద పెద్ద పార్టీలకు పనిచేసినటువంటి ప్రశాంత్ కిషోర్ బీజేపీ గాని కాంగ్రెస్ గాని ఇలా పెద్ద పెద్ద పార్టీలకు పనిచేసినటువంటి ప్రశాంత్ కిషోర్ ఒక ఎమ్మెల్యే స్థాయికి పోటీ చేయటం ఏంటి అంటే అసలు గెలుస్తారా లేదా అనేటువంటి సందేహాలు చాలా మందిలో ఉన్నటువంటి పరిస్థితి. కానీ అనూహ్యంగా ప్రశాంత్ కిషోర్ ఒక వ్యూహాత్మక అడుగు వేయటం, అక్కడ మంచి విజయం సాధించే దిశగా అడుగులు వేయటం మాత్రం ఇక్కడ హర్షించదగ్గ విషయంగానే చెప్పుకోవచ్చు. దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని ఒక వ్యూహకర్తగా మార్చినటువంటి ప్రశాంత్ కిషోర్ ఈ రోజు ఎమ్మెల్యేగా గెలవడం అనేది దాదాపుగా ఖాయమైపోయింది అనేటువంటి విషయం అయితే మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంటే ముందు ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు కూడా ఇందాక ఇప్పుడు ఈ పాయింట్ తీసుకొచ్చినప్పుడు కూడా నేను చెప్పాను, ఒకసారి కనుక ట్రెండ్ లో అంటే కౌంటింగ్ లో ఓట్ ఆధిక్యం వస్తే సేమ్ చివరి రౌండ్ వరకు కూడా చాలా సందర్భాల్లో అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ విషయంలో కూడా దాదాపుగా అదే కంటిన్యూ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. ఎందుకు అని అంటే ముఖ్యంగా ఆయన యువత ఉన్నటువంటి ప్రాంతాల్లో జెన్జీని ఆకట్టుకునే విధంగా అడుగులు వేశారు. కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకతను ఆయన తనకు అనుకూలంగా మార్చుకునేటువంటి దిశగా అడుగులు వేశారు అనేటువంటిది అయితే ఇక్కడ స్పష్టంగా అర్థమైంది. ఇక్కడ చూసుకుంటే మళ్ళీ నితిన్ నబీన్ వరుసగా ఆయన 5 సార్లు గెలిచినటువంటి అనుభవం ఉంది. అండ్ ప్రశాంత్ కిషోర్ ఒక్కసారి కూడా ఎక్కడ గెలిచినటువంటి అనుభవం అక్కడ కనిపించలేదు. సో దీనికి సంబంధించి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ముందుకెళ్ళిపోవడానికి అండ్ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ముందుకెళ్లటము బీజేపీ వెనుక పడిపోవడానికి ప్రధానమైనటువంటి రీజన్ ఓన్లీ జెన్జీ ప్రభావం అని చెప్పొచ్చా? ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. యువతలో కేంద్ర ప్రభుత్వం మీద అక్కడ ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది ఉంది. అది ఇక్కడ ఉప ఎన్నికల్లో స్పష్టంగా పనిచేసింది. అటు మధ్యప్రదేశ్ లో కూడా అది అలాగే పనిచేసింది. అలాగే ఇక్కడ ఎన్నిసార్లు గెలిచారు కంచుకోట ఇటువంటి అంశాలన్నింటినీ కూడా మనం పక్కన పెట్టేసి అక్కడ ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తి పక్కా వ్యూహకర్త. ఎక్కడ ఏం చేయాలి ఎలా చేయాలి అనేటువంటిది సామాజిక సమీకరణాలు గాని లేదంటే ఇతరత్ర లెక్కలు గాని ఇవన్నీ కూడా అతనికి స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. అలాగే బీహార్ లో ఉన్నటువంటి నిరుద్యోగాన్ని కూడా ఆ నియోజకవర్గం ద్వారా తను ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేశాడు. అది ఖచ్చితంగా మంచి సిగ్నల్ గానే చూసుకోవచ్చు. ఇక ఇప్పుడు అతను సభలోకి వెళితే ఎటువంటి పరిణామాలు ఉండొచ్చు అనేది ఆసక్తి రేపేటువంటి అంశం. అక్కడ ఖచ్చితంగా అంటే కీలకంగా ముఖ్యంగా అంటే ప్రజల తరపున ఆయన పోరాడేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని అసెంబ్లీలో టార్గెట్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది.
ముఖ్యంగా అటు బీజేపీ ప్రభుత్వాన్ని గత కొన్నాళ్ళుగా కూడా ఆయన బీజేపీకి యాంటీగానే ఉన్నారు. అందుకని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆర్జేడీ కూడా పరోక్షంగా అతనికే సహకరించాయనేటువంటి మాట కూడా వినపడింది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ ప్రభావం అనేది బీహార్ మీద పడేటువంటి దిశగా అయితే అడుగులు పడుతున్నాయి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తానికైతే బీహార్ లోని బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. రౌండ్ రౌండ్ కు కూడా ప్రశాంత్ కిషోర్ ఆధిక్యం పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు 11వ రౌండ్ తర్వాత కూడా లీడ్ లో ప్రశాంత్ కిషోరే కనిపిస్తున్నారు. దాదాపుగా 6,419 ఓట్ల ఆధిక్యంలో జన సూరజ్ పార్టీ అధినేత ఇప్పుడు కనిపిస్తున్నారు ప్రశాంత్ కిషోర్. రెండో స్థానంలో బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ కనిపిస్తున్నారు. అయితే ఈసారి ఊహించని విధంగా జన సూరజ్ పార్టీకి భారీగా ఓట్లు పడ్డాయి. ఇదే ట్రెండ్ కనుక చివరి వరకు కొనసాగితే ప్రశాంత్ కిషోర్ గెలవడం ఖాయం అని తెలుస్తోంది. తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలో ప్రశాంత్ కిషోర్ కనిపిస్తున్నారు. అయితే బంకీపూర్ లో వరుసగా గెలుస్తూ వస్తున్నటువంటి బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ ఆయన బీజేపీ కంచుకోటను ప్రశాంత్ కిషోర్ బద్దలు కొడతారా అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ ఈ రౌండ్స్ ఫినిష్ అయిపోయిన తర్వాతగా ఈ క్వశ్చన్స్ అన్ని కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా లీడ్ లో ప్రశాంత్ కిషోర్ కూడా కనిపిస్తూ వస్తున్నారు. అయితే ఇంకా 31 రౌండ్ లో ఇప్పటి వరకు 11 రౌండ్లు అయితే ఫినిష్ అయిపోయాయి. మరి 11 రౌండ్ల కనుక చూసుకుంటే ఇప్పటి వరకు ప్రశాంత్ కిషోరే లీడ్ గా కనిపిస్తున్నారు. మిగిలిన రౌండ్స్ లలో వేరే వేరే ప్లేసెస్ లలో మరి ఏవైనా మార్పులు చేర్పులు ఉంటాయా, హెచ్చు తగ్గులు ఉంటాయా, లేకుంటే ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది, అవన్నీ కూడా రౌండ్స్ అన్ని ఫినిష్ అయిపోయిన తర్వాతనే క్లియర్ గా ఎవరు విన్ అవుతారనేది తెలుస్తుంది. బట్ ఇప్పటి వరకు జరిగినటువంటి రౌండ్స్ లో మట్టికి ప్రశాంత్ కిషోరే లీడ్ లో కనిపిస్తున్నారు. మరి చూడాలి ఇంకా మిగిలిన అప్డేట్స్ కోసం, ప్రతి రౌండ్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ.